మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో మర్కర్వాడి గ్రామం దేశానికి, రాజకీయ నాయకులకు, పార్టీలకు, కోర్టులకు, ఎన్నికల సంఘానికి ఒక దారి చూపించింది, ఒక సవాలు విసిరింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారన్న అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఎటువంటి స్పందన ఇప్పటి వరకు లేదు. కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసినా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు నివేదికలు తయారు చేసినా, కోర్టులు మాత్రం ఈవీఎంలనే కొనసాగించాలన్న ధోరణితో తీర్పులు చెప్పాయి. అందువల్ల నిరుత్సాహం వచ్చేసింది. అయినా మర్కర్వాడి గ్రామ ప్రజలు తమ నిరసన తెలియజేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నా స్వగ్రామం బంగారుగూడెంలో కూడా దాదాపు 1900 ఓట్లే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఈ గ్రామంలో 700 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో ఈ మెజారిటీ 100 ఓట్ల కంటే దిగువకు పడిపోయింది. దాదాపు అంతే ఉంది. అందరూ ఈవీఎంల వైపు అనుమానంగా చూశారే తప్ప ఎవ్వరూ మర్కర్వాడి గ్రామ ప్రజల్లా చైతన్యం ప్రదర్శించలేదు. దీనిని బట్టి అంటే రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒంగోలులోనూ ఎక్కడో విజయనగరం దగ్గర కొంత ప్రయత్నాలు జరిగినా సరైన ఈ ఈవీఎంలపై అనుమానాలు నిజమేనా కాదని తేల్చుకునే వరకు పోరాటం జరగలేదు. కోర్టులు కూడా ఈవీఎంలకు మద్దతుగా నిలవటం వల్ల రాజకీయ పార్టీల్లో నిరుత్సాహం వచ్చేసింది. అయితే మర్కర్వాడి ప్రజలు ఏ విధంగా దేశానికి మార్గదర్శకం అయ్యారో చూద్దాం. బ్యాలెట్ కోసం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్హిరాజ్ తహసీలులోని 1900 ఓట్ల మర్కర్వాడి గ్రామ ప్రజలు వినూత్నమైన పోరాటం చేశారు. అంటే వారి పోరాటం వెంటనే విజయం సాధించింది, లేకపోతే వారు ఏదో ఘనకార్యం సాధించడం కాదు. ప్రజలు తమ నిరసనను ఎలా వ్యక్తం చేయవచ్చో, వ్యవస్థల తీరు పట్ల అవి సక్రమంగా జరగటం లేదు అన్న అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తేవటానికి మర్కర్వాడి ప్రజలు వినూత్న పోరాటం చేసినందుకు వారిని అభినందించాలి. ప్రజల్లో ఈవీఎంల పట్ల అనుమానం వచ్చింది. తమ తీర్పును తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం. దానితో అధికార వర్గాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగ్ ప్లాన్ చేసుకోగా ఏకంగా 3 రోజుల పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ చిన్న పల్లెలో మోహరించి కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమరావు జన్ఖడ్ 13,147 ఓట్లతో మెజారిటీ సాధించారు. ఆయన బీజేపీ అభ్యర్థి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్కు చెందిన ఆయన బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతేను ఓడించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతేను విజయం దక్కినా సరే ఆయన మర్కర్వాడి ప్రజల్లో పోలింగ్ మీద నేను చెప్పింది ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమరావు జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్కు చెందిన ఆయన బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతేను ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్వాడి గ్రామంలో పోలింగ్ మీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని, ఈసారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బీజేపీకి పడగా ఎన్సీపీ శరద్ పవార్ జన్ఖడ్కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు. గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు, ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కూడా కలిగింది. జన్ఖడ్కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడ వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు, ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు. ఉత్తమరావు ధన్ఖడ్ కులానికి చెందినవారు. ఆ పల్లెలో అధిక సంఖ్యాకులు ఆ కులం వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్ళి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చడంతో ఈవీఎంలలో ఏదో మతలబు జరిగి ఉండవచ్చునని, అందుకే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్తో మాక్ పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది. అంటే ఇక్కడ జరిగిన
ప్రయోగంలో ఏదైనా వికటిస్తే అది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందని పాలక వర్గాలకు బాగా తెలుసు. మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారం వాళ్ళు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి 50 మంది సాయుధ పోలీసులను మోహరించారు. మేము వేసిన ఓట్లు ఎలా మళ్ళీపోయాయో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని అధికారులు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏమైనా సరే పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. ఒకవేళ ఆ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరిగే 4 వ్యక్తులు ఒకే చోట గుమి కూడా రాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా 3 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చిన్న పల్లె మర్కరవాడి యంత్రాంగాన్ని అంతగా వణికిస్తుండే ఈవీఎంల విషయంలో సంథింగ్ ఈజ్ ఫిషీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన ఎవరో వీడియో చేశారు. వీడియోను కూడా చూద్దాం. అయింది. అధికార యంత్రాంగం అడ్డంకులు సృష్టించింది. ఏకంగా కర్ఫ్యూ పెట్టేసింది. ఈవీఎంల మీద అనుమానాలతో స్వయంగా గ్రామ పంచాయతీ పెద్దలే బ్యాలెట్ పేపర్లతో రీ-ఎలక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధమైన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా ఓటర్లను అధికార యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గ్రామంలో కర్ఫ్యూ కూడా విధించింది. రీ-ఎలక్షన్ అనేది అర్థమైంది కదా. ఇది ఇలా ఉండగా ఒకే పోలింగ్ స్టేషన్లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్య 1200 నుంచి 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు లేవనెత్తింది. ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఈవీఎం పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలదా? దానికి అంత సామర్థ్యం ఉందా? 1500 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఆ నమోదయ్యే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఏం చేస్తారు? ఒక్కో ఈవీఎం ద్వారా గంటకు సగటున 45కు మించి పోల్ కావన్న పిటిషనర్ వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భాల్లో ఓటర్ల తట్టుకోవడం ఎలా సాధ్యం? నిర్దేశ గడువులో అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా అంటూ ఈసీకి ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. ఇందుప్రకాష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే ఒక ఓటరు కూడా ఓటింగ్కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ఈవీఎంల సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలన్నింటినీ సమగ్రంగా వివరణ ఇస్తూ ఈసీ 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఒక్కో పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా అమల్లో ఉన్న మేరకు 1200 ఓటర్లకు తగ్గించాలని పిటిషనర్ తరపు వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మన్వి డిమాండ్ చేశారు. అదే ఈ మొత్తం ఎక్సర్సైజ్ నిజంగా ఈవీఎంలను తిరగదోడటానికి జరుగుతున్నదా? ఈవీఎంలకు చట్టబద్ధత కల్పించడానికి ఈవీఎంలపై అనుమానాలు ఏమీ లేవు, ఈవీఎంల సకాలంలో పోలింగ్ పూర్తి కాకపోతే సమయం మించిన తరువాత కూడా పోలింగ్ జరగటానికి అనుమతించాము అని ఎన్నికల సంఘం చెప్పే దానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేస్తుందా? సాధారణంగా వేసవి కాలంలో మండు వేసవిలో జరిగిన ఎన్నికల్లో ఉదయం పూట జరుగుతుంది. చాలా మధ్యలో 4 గంటలు, మొత్తం 11 గంటల పోలింగ్ సమయం ఉంటే మధ్యలో 4-5 గంటలు తీవ్రమైన ఎండ సమయంలో రారు, సాయంత్రం వస్తారు. మరి ఈ ఎన్నికల సంఘానికి ఇటువంటి ఆలోచన ఉండి దాన్ని ఏర్పాటు చేయలేదా? మిడ్ సమ్మర్లో ఉధృతంగా వేసవిలో ఎన్నికలు పెట్టడం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పుడు ఎన్నికల సంఘం చేసే వాదనను సుప్రీంకోర్టు ఆమోదించి దానికి ఆమోదముద్ర వేసి ప్రజలలో ఉన్న అనుమానాలకు తెరదించాలని ప్రయత్నం జరుగుతున్నదా, లేక నిజంగానే ఈవీఎంల వ్యవస్థను, ఈవీఎంల వాడకాన్ని తిరగదోడతారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంటే ఈవీఎంలను మార్చడానికి చాలా కసరత్తు జరగాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్నికల సంఘం చేసిన ఈవీఎంల ప్రయోగాన్ని, ఈవీఎంల వాడకాన్ని ఎండార్స్ చేసే విధంగానే సుప్రీంకోర్టు తీర్పు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.